ఇలాగే స్టార్ట్ చేస్తాడు, వ్యర్థమే వ్యర్థమే, సమస్తము వ్యర్థమే. దేవుడు లేకుండా ఎంత జ్ఞానమున్నా అది వ్యర్థమే. దేవుణ్ణి కాకుండా నువ్వు దేన్ని కోరుకున్నా అది వ్యర్థమే. దేవుడు పని మానేసి, దేవుడు గుడి మానేసి నువ్వేం కోరుకున్నా అది అప్పటికీ వ్యర్థమే. సొలొమోను కన్నా మీరు పెద్ద గొప్పోళ్ళు ఏం కాదు. సొలొమోను కన్నా పెద్ద జ్ఞానవంతులు ఏం కాదు. మనం తెలివి తక్కువ, తెలివి గలవారు అనుకుంటున్నటువంటి తెలివి తక్కువ వాళ్ళు మనం. లైక్ సొలొమోను లాగా. సొలొమోను కోరుకున్నది ఎంతో కాలం అతని జీవితంలో వాడుకోలేదు. ఏం కోరుకుంటారు? ఏం కోరుకుంటారు? ఏం కోరుకోవాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకరోజు మరియమ్మ యేసు ప్రభువారి పాదాల దగ్గరికి వచ్చింది. నేను ముందు చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను, ఆలోచించండి. నువ్వు కోరుకున్నది దేవుడికి అనుకూలమైందనుకో. జ్ఞానాన్ని కోరుకున్నాడు కనుక జ్ఞానంతో పాటు సొలొమోనుకి ఏమిచ్చాడు? ఐశ్వర్యము, ఘనత అనుగ్రహించెను. యేసు ప్రభువారు యెరూషలేముకు వచ్చాడని తెలిసి మార్తా మరియలనే అక్క చెల్లెళ్ళిద్దరు ఉంటారు. మార్త పని చేసుకుంటుంది, మరియమ్మ వచ్చి యేసు ప్రభువారి పాదాలు పట్టుకుని వాక్యం వింది. ఈ లోపల పనిలో ఉన్నటువంటి అక్క చెల్లి లేదని తడుముకుంటూ వస్తే మందిరములో యేసు ప్రభువారి పాదాల దగ్గర కూర్చుని వాక్యం వింటుంది మరియా. మీ అందరికి తెలిసిన మాట ఇది, తెలుసు కదా. ఎప్పుడైతే వచ్చి వింటుందో మార్త కోపించినప్పుడు యేసు ప్రభువు పలికిన మాట నాకు నచ్చిన మాట, ప్రపంచం ఎరిగిన మాట. మరియా ఉత్తమమైన ఎన్నుకొనని ఉంటుంది అక్కడ. మరియా ఉత్తమమైన ఎన్నుకొనను గనుక అది ఆమె నుంచి తీయబడలేదు. ప్రభువుని మహిమ. కోరునది ఉత్తమమైనదైతే దేవుడి నుంచి, నీ నుంచి